హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ ఆమ్ గుడ్. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్తా. అదేంటంటే మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు మనకు మంచి ట్రెండింగ్లో ఉంది గిబ్లీ పిక్చర్స్. సో అవి ఎలా క్రియేట్ చేయాలో నేను చెప్తా. ఒకసారి పిక్చర్స్ చూడండి. చూసారుగా, బాగా వచ్చాయి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో చెప్తా. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసి ChatGPT ఓపెన్ చేయండి. మీరు కంపల్సరీగా మీ జీమెయిల్తో లాగిన్ అవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ లాగిన్ చేసిన తర్వాత ఇలాగ మీరు గ్యాలరీ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన పిక్ సెలెక్ట్ చేసుకోండి. నాకు కావాల్సిన ఒక పిక్ ఇమేజెస్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. సో ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసుకొని కింద ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. నౌ కన్వర్ట్ ఇంటూ స్టూడియో గిబ్లీ స్టైల్. సో ఈ విధంగా మీరు కమెంట్ ఇచ్చారనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఇమేజ్ కార్టూన్ ఇమేజ్ రిప్లై వస్తుంది. సో ఇది మనకు మ్యాక్సిమం ఎక్కువైతే ఉండవు ఇమేజెస్. ఒక డేకి 3-4 ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఆ విధంగా మీరు చూసుకొని క్రియేట్ చేసుకుంటారు మీకు నచ్చిన ఇమేజెస్ని. ఎందుకంటే మీరు కంప్లీట్గా బై చేసుకుంటే అప్పుడు మీకు డైలీ మీరు 100 ఇమేజెస్ అని క్రియేట్ చేయొచ్చు. బట్ ఇది జస్ట్ మీరు సైన్ ఇన్ అవుతారు కాబట్టి రోజుకు 3-4 ఇమేజెస్ కన్నా ఎక్కువ మీరు జనరేట్ చేయలేరు. సో ఈ విధంగా మీరు జనరేట్ చేసుకొని వచ్చిన ఇమేజ్ని జస్ట్ డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈ విధంగా మీరు మీకు నచ్చిన ఇమేజెస్ని ఈ కార్టూన్ ఇమేజెస్గా మార్చుకోండి. సో ప్రజెంట్ ఇది ట్రెండింగ్ ఉంది కదా. అయితే ఇంకోటి ఏంటంటే అన్ని ఇమేజెస్ ఒకలా జనరేట్ కావట్లేదు. సో కొన్ని డిఫరెంట్గా జనరేట్ అవుతుంది. లైక్ మనం బైక్ మీద ఉంటే అదేదో యానిమల్ లాగా. సో ఈ విధంగా క్రియేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రైవసీ కాదని కూడా చాలామంది చెప్తున్నారు. కొంచెం జాగ్రత్త. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.